చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలాను పేస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మిక్సీ పట్టేసుకుందాం పౌడర్ అయ్యాక. పర్లేదు. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసుకోవాలి. ఇదే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి పేస్ట్. ఇలా కొంచెం కోర్స్గా తీసుకోవాలన్నమాట, చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసేలాగా. అలా ఆడేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయలో టఫింగ్ పెట్టుకుందాం బాగా పట్టేలా. చూసారా, ఇలా ఇలా అన్ని వంకాయలు పెట్టేసుకున్నాక చూపిస్తాను. ఇప్పుడు అన్నిటికి పెట్టుకున్నాం కదా, ఇలా అన్నిటికి పెట్టుకున్నాక ఆయిల్లో వేసుకుందాం. ఒకసారి ఇలా మగ్గ తర్వాత మసాలా మొత్తం వేసుకోండి, మిగిలిన మసాలా. కరివేపాకు వేసుకోండి, దాని తర్వాత వాటర్ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఉడకబెట్టుకోవాలన్నమాట, మూత తీసుకోండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇలా దగ్గర ఉడకాలన్నమాట.